హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? అందరికి 780 సబ్‌స్క్రైబర్స్ వచ్చారండి. అందరికీ నమస్కారం అండి పేరు పేరున. ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ మై డియర్ సబ్‌స్క్రైబర్స్. అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారములండి. మీరందరూ బాగుండాలి. అందరిలో మనం బాగుండాలి. ప్రతిదీ ఈసారి నేను కొత్త స్టోరీతో వచ్చానండి. నేను స్టోరీ రూపంలో చెప్తాను ఈసారి మీకు. చూడండి ఈసారి ఆహ్, ఆహ్ ఈసారి నేనొక స్టోరీ చెప్తా. 'ద పవర్ ఆఫ్ ఫీలింగ్స్' మన భావాలు ఎంత శక్తివంతంగుంటాయో, అంత శక్తివంతంగా మనం ఉంటాము. ఒక విలేజ్‌లో జరిగిన స్టోరీ చెప్తున్నానండి. మామూలుగా స్టోరీ చెప్తున్నాను. ఒక చిన్న గ్రామంలో మాధవి అనే అమ్మాయి ఉండేది. ఆమెకి చూడండి చిన్న పిల్లలకి మనం చాలా స్టోరీలున్నాయి. ఆ చిన్న పిల్లలకి ఆ నమ్మకం ఎక్కువుంటుంది. దేవుడి మీద నమ్మకం ఉంటుంది. ప్రజల మీద నమ్మకం ఉంటుంది. ఆమెకొక దేవుడు ఒక గుణం ఇచ్చాడు. ఒక మంచి ఒక వరంలాగా మనం ఎవరి మనసులో ఏమనుకుంటారో ఆమెకు తెలిసిపోతుంది. ఆ తెలుసుకునే శక్తి ఆమెకుంది. ఎవరు హృదయం ఆనందంగా ఉంటే ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉంటే చూడండి మనకు కూడా మన మనసు కూడా సంతోషంతో నిండిపోతుంది. మన హృదయం కూడా సంతోషంతో నిండిపోతుంది. ఎదుటి వాళ్ళు ఎవరైనా బాధలో ఉంటే మన హృదయం కూడా బాధతో నిండిపోతుంది. అలాగా పిల్లలకి ఊరికనే ఆ యొక్క ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ ఊరికనే ఆళ్ళకి తెలుస్తూ ఉంటది. ఒక సంవత్సరం విలేజ్‌లో ఎండలు విరుచుకుపడ్డాయి. ఆ రోజు సంవత్సరం పంటలన్నీ పొడిగా మారిపోయాయి, ఎండిపోయాయి. అన్నీ ఎండిపోయి ప్రజల ముఖాల్లో నిరాశ, నిస్పృహలు ఎల్లుబడ్డాయి. అన్నీ ఫీలింగ్స్ మన భావాలు, నిరాశ, ఆశ అన్నీ తగ్గిపోయి అరే! మన విలేజ్‌లో మన పంటలు పండవని అందరూ బాధపడ్డారు. ఆ బాధపడుతూ ఉంటే ఆ పాపకి అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. అన్నీ పడి అరే! నా విలేజ్‌లో అవ్వకూడదని ఆమె ప్రతి జనం దగ్గరికెళ్ళి ఆ మాధవి అందరి బాధను గట్టిగా అనుభవించింది. కానీ భయపడి దూరంగా కూర్చోలేదు. ప్రతి ఇంటికి వెళ్లి చెప్పింది. మీరు వన్ డే ఏ టెర్బుల్ మనం ఇయన్నీ మన ఎడారి కరువుని మనం ఆహ్, మ ముందుకెళ్ళిపోదాం. చ ముందుకెళ్ళి అందరిని తెలుసుకుందాం. అందరూ నిరాశ నిస్పృహలో ఉన్నా గాని ప్రతి ఇంటికెళ్ళి చెప్పింది. ఆశలు నింపింది. శక్తిని నింపింది. ఆమెని నింపి చాలా మరలా నమ్మకాన్ని కలిగించింది. కలిగించి అందరికి మళ్ళీ గ్రామంలో జీవం పోసింది. మళ్ళీ మనకి మంచి రోజులొస్తాయి. అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం అని అందరికి చెప్పడం వల్ల ఒక హృదయం ఆ యొక్క భావాలు చూడండి అందరూ కలిసికట్టుగా భావాలు మన ఫీలింగ్స్ మన ఈ మధ్యన కూడా ఫీలింగ్స్ అనే పాటొచ్చింది. ప్రజల్లో అందరుగా ఒక విలేజ్‌లో అందరూ భావాలన్నీ ఫీలింగ్స్ గట్టిగా ఉంటే ఈ సంవత్సరం బాగా వర్షాలొస్తాయని నమ్మకం చేశారు. పూజలు చేశారు. ప్రేయర్ చేశారు. చేసేటప్పటికి ఆ చిన్న పాప అందరికీ విలేజ్‌లో కాన్ఫిడెన్స్ పెంచింది. పెంచేటప్పటికి ఆ వర్షం వచ్చింది. ఆ విలేజ్‌లో వర్షాలు పడ్డాయి. చక్కగా పంటలు పండాయి. పంటలు పండాయి. పంటలు పండి ఆ విలేజ్ చక్కగా చక్కటి గ్రామంగా అయింది. ఇది చూడండి దీనివల్ల మనం తెలుసుకునేదేంటంటే చిన్న పిల్లల్లో ఉన్న శక్తి పిల్లల్లో ఆ భావాలకున్న శక్తి, ఆ భావాల యొక్క వైబ్రేషన్స్, ఫీలింగ్సు, ఆ ఫ్రీక్వెన్సీ మనుషుల్లో ఉండాలి. అందరూ ఒకలాగే ఉండాలి. అందరూ నెగెటివ్‌గా ఉంటే నెగెటివ్‌గా ఫీలింగ్స్ ఎక్కువైపోతాయి. వైబ్రేషన్స్ పెరుగుతాయి. అలాగే అందరూ పాజిటివ్‌గా ఉండాలి. మనం పాజిటివ్‌గా ఉండాలి. మన పక్కల కూడా పాజిటివ్‌గా ఉండాలి. ది పవర్ ఆఫ్ ఫీలింగ్స్ మనలో ఆ ఫీలింగ్స్ మనం బాగుంటే, మనం పాజిటివ్‌గా ఉంటే ఎదుటి వాళ్ళు కూడా పాజిటివ్‌గా ఉంటారు. ఆ చుట్టూ గ్రామం కూడా పాజిటివ్‌గా, ఆ దేశం కూడా బాగుపడుతుంది. చక్కటి సస్యశ్యామలంగా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది చూడండి. అందుకనే మనం ఎప్పుడు పాజిటివ్‌గా పవర్ ఆఫ్ ఫీలింగ్స్‌తో ఉండాలి. అందరూ బాగుండాలి. అందరూ నాలాగా బాగుండాలి. అందరూ ఊరంతా బాగుండాలి. నోరు మంచిదవుతే ఊరు మంచిదంటారు గదా! అలాగే అందరూ బాగుంటే మనం చుట్టూ అందరూ బావుంటారు. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. నేను